హలో గైస్, ఇవాళ ఫిషింగ్ రీల్ ఒకటి ఆర్డర్ పెట్టాను. ఫస్ట్ టైం నేను కొన్నాను, నాకు ఎలా వాడాలో కూడా తెలియదు. కాకపోతే ఉన్న దాంట్లో కొంచెం అంటే మనకు తగ్గట్టు కొంచెం బెటర్గా తక్కువ ప్రైస్లో పెట్టుకుందని చెప్పి చూసా. అంటే రీల్స్ చాలా చూసా, ఫిషింగ్ రీల్స్. అవి అంత నాకు నచ్చలే. ఇది కొంచెం చాలా బాగుంది అని పెట్టాను. ఇది పెట్టినప్పుడు 1114 పడింది. తీరా వచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఆన్లైన్లో చూస్తే 1000 రూపాయలకు ఉంది. ఇది అసలు లుకింగ్ ఉంది, సూపర్ ఉంది. లుకింగ్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఇక్కడేమో డ్రాగ్ ఇచ్చాడు, ఇక్కడ రీల్ అనేది ఇక్కడి నుంచి మూవ్ అవుతుంది నాకు. ఇంకా హ్యాండిల్, ఇక్కడ రీల్. నేను వచ్చినప్పుడు కొంచెం కంగారు పడ్డా, ఏంటంటే ఓన్లీ వన్ సైడే తిరుగుతుంది హ్యాండిల్ అనేది. ఒక సైడ్ తిరుగుతుంది, వెనక్కి తిరగట్లేదు. ఫస్ట్ చాలా గింజుకున్నా, ఏంట్రా అని. ఎక్కడైనా బట్టలు ఉన్నాయని చెప్పి అన్నీ ఎదిగాను, ఎక్కడైనా ఉందా లాక్ అని చెప్పి. ఎక్కడ కనపడ. ఇందాక ఆవేశంగా దారం కూడా చుట్టా, ఎలా వెళ్ళిద్దో బయటకి. తీరా చుట్టిన తర్వాత అది బయటకు రావట్లేదు, ఏం చేయలే తెలియట్లే. తీరా ఏంట్రా అంటే ఈ బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఇదే బటన్. ఇది కింద నొక్కితే అసలు మూవ్ అవుతుంది చాలా స్మూత్గా. అంటే మనం రిలీజ్ అయితే అసలు చూడండి, ఇది అంత స్మూత్గా తిరుగుతుందో బేరింగ్స్. మనం వేసితే కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. సింగిల్ హ్యాండ్ మీద కుదరట్లేదు, పోద్దు. కనబడుతుంది మీకు మూమెంట్, చాలా స్మూత్గా, చాలా బాగుంది. అసలు స్మూత్గా ఉంది, చాలా దూరం వెళ్తుంది. అనేసి ఇదే లాక్ అనమాట. నాకు తెలియక ముందు ఎంత గింజుకున్నాను. అది లాక్ అవుతుంది. ఇది ఇలా నొక్కి ఇక్కడ మనం త్రో చేయడం. ఎనివే ఐటమ్ అయితే బాగుంది, కాకపోతే ఏంటంటే రేట్ తగ్గిపోయింది. సో మళ్ళీ నేను ఆ ఐటమ్ తగ్గిన దాన్ని పెట్టి ఆర్డర్ ఇది రిటర్న్ పెట్టేసాను. మళ్ళీ అది నెక్స్ట్ వస్తుంది. ఇంకా అది వచ్చిన తర్వాత స్టిక్ అవి కూడా పెట్టాను, అవి కూడా చూపిస్తాను. ట్రై చేయండి, ఇది తక్కువలో బాగుంది. అది కావాలంటే ట్రై చేయండి. ఓకే.